కరెక్ట్ గా నైట్ 12ంటికి అయితే నేను మా ఓడు ఐస్ క్రీమ్ షాప్ కి అయితే వచ్చేసాం దుబాయ్ లో. ఈ రోజు అయితే చూడండి గాయస్, ఇక్కడ మీరు చూసినట్లయితే ట్రాఫిక్ మట్టికి 12 కానీ అది 1 కానీ మిడ్ నైట్ కానీ ఎప్పుడైనా కానీ ట్రాఫిక్ మట్టికి అస్సలు ఆగిపోదు. 24 hours తిరుగుతూనే ఉంటాయి కార్లు అయితే. ఇక్కడ రూమ్ కి తినేసి పరోటాలు అవన్నీ తినేసి ఐస్ క్రీమ్ తినేసి రూమ్ కు వెళ్ళేసి ఎమిరాట్స్ వరల్డ్ బిగ్గెస్ట్ ఎయిర్లైన్స్ ఎమిరాట్స్ వెళ్తుంది ఫ్లైట్. కింద నుంచి మీరు చూడొచ్చు. ప్రెసెంట్ ఇక్కడైతే ఉన్నాం మనం. కాకపోతే ఇప్పుడు సడన్ గా అన్ఎక్స్పెక్టెడ్ గా మనోడు ఇటు అయితే తిరిగాడు. చలో గైస్, తర్వాత ఏం జరుగుతుంది? హలో గైస్, వెల్కమ్ టు మై న్యూ బ్లాగ్. ఈ రోజు అయితే నైట్ టైము కరెక్ట్ గా 11:30 12ంటికి అయితే నేను మా కార్తిక్ గడు కలిసేసి సరదాగా ఐస్ క్రీమ్ షాప్ కి అయితే వెళ్తున్నాము. వీడికి ఈ రోజు అయితే లీవ్. సడన్ గా నేను రూమ్ లో ఎడిటింగ్ చేసుకుంటున్నాను. నిన్న బ్లాగ్ అయితే ఎడిటింగ్ చేసుకుంటే వీడు వచ్చి బయటికి వెళ్దాం అనేసి తలకి బయటికి అయితే వెళ్తున్నాము. ఈ రోజు దుబాయ్ లో ఐస్ క్రీమ్ షాప్ ఆల్రెడీ ఒకసారి అయితే తిన్నాము. ఇప్పుడు మళ్ళీ అక్కడికైతే వెళ్తున్నాము. ఇక్కడ నుంచి ఎంత 1-2 కిలోమీటర్లు అయితే ఉండిద్ది. ఇప్పుడు అక్కడికి వెళ్ళి మంచి వ్లాగ్ అయితే చేస్తాను. మన పేజ్ని లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి గట్టిగా. ఇంకా మంచి మంచి వీడియోస్ అయితే పెడతాను. బోలడా తమిళ में బోలడా లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. లైక్ కరో, కీర్తి షాదీ కర్తే జల్దీ. వాడికి అప్పుడప్పుడు అలా తిరుగుతా ఉంటుంది మైండ్ లో. చలో గైస్, లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. ఇంకా మంచి మంచి వీడియోస్ అయితే పెడతాను. ఈ రోజు అయితే ఫ్లైట్ కూడా వెళ్తున్నాము. వెళ్ళానే సరదాగా 1-2 కిలోమీటర్లు అయితే ఉండిద్ది. సరదా నడుచుకుంటూ వెళ్ళే లోపల వచ్చేసిద్ది. వచ్చేసి పాకిస్తాన్ రోటీ. సడన్ గా లేచి వచ్చే తెలుగు నిద్రపోయి లేచినట్టుంది. సడన్ గా ఏం లేదు, టీ షర్ట్ వేసుకుని వెళ్తున్నాము. వీడు సడన్ గా అప్పుడప్పుడు చెప్తా ఉంటాడు. వీడు ఎప్పుడు గైస్ ఏ విధంగా అనుకోని ఈ వ్లాగింగ్ చేస్తాను కానివ్వండి, చెయ్యి అంత నొప్పి పుట్టిపోతుంది అనుకున్నా. మరీ ఓవర్గా అయిపోయింది పెయిన్ కూడా. స్టార్టింగ్ లో అంతగా లేదు. ఇప్పుడు ఈ వ్లాగింగ్ స్టార్ట్ చేసిన కాడ నుంచి ఈ చెయ్యి అంతా రాడ్ అయిపోయినట్టు అయిపోయింది. అంత స్ట్రాంగ్ అయితే అయిపోయింది చెయ్యి. అందుకనే నేను చేసిన వ్లాగుల్లో అప్పుడప్పుడు వీడియో పట్టుకుంటా ఉంటాడు నా ఫోన్ కూడా. థ్యాంక్ యూ సో మచ్ గాయ్స్, ఇప్పుడు దాకా సపోర్ట్ చేస్తున్నందుకు. మనకి 200 మంది ఫాలోవర్స్ చాలా అంటే సపోర్ట్ కరండి. కీర్తి జల్దీ సపోర్ట్ చెయ్యండి, సపోర్ట్ చెయ్యండి. చలో గాయ్స్, ఇది వచ్చేసి బస్ స్టాప్, వచ్చేసి బస్ స్టాండ్. అదిగో ఎక్కువ మంది కూడా ఉండరు అక్కడ. అక్కడ 2-3 అయితే కూర్చొని ఉంటారు. బస్ స్టాప్ లో ఆటోమేటిక్ అయ్యే వచ్చేస్తాయి. ఇదిగో మనలాగా పెద్ద పెద్దగా ఏముండవు ఇక్కడ. అన్ని సింపుల్ లో ఉంటాయి. ఇది నైట్ టైం సిటీ వచ్చేసి. దీని బ్యాక్ సైడే మెయిన్ సిటీ వచ్చేసి. కాకపోతే అది కనపడదు, ఈ బిల్డింగ్లు ఇవన్నీ ఎదురుగుండే. ఇప్పుడు మనం వెళ్ళే ఐస్ క్రీమ్ షాప్ కూడా ఇప్పుడు నేను చూపించాను కదా, అటు సైడ్ వెళ్తే వచ్చేసిద్ది. ఆల్రెడీ ఒకసారి నేను వ్లాగ్ అయితే తీసి పెట్టినప్పుడు అంత క్లారిటీగా అంత కాన్ఫిడెంట్గా అయితే అప్పుడు చెప్పలేదు. ఇప్పుడైతే వెళ్తున్నాను. మా ఓడికి ఏందో మైండ్లో ఏదో తిరిగింది, అందుకనే వెళ్దాం అది ఇది అంటే ఈటింగ్ కూడా ఆపేసేసుకొని వచ్చి వ్లాగ్ అయితే ట్రై చేద్దాం అని. ఛార్జింగ్ కూడా లేదు. ఛార్జింగ్ అంతా 40-50 అంతే ఉంది. ఇదిగో గైస్, నైట్ టైం వ్యూ వచ్చేసి చూడండి. ఎన్ని జరిగినా కానీ ఈ ట్రాఫిక్ మట్టికి ఆగదు. 24 గంటలు తిరుగుతూనే ఉంటాయి ఇక్కడైతే కార్లు. ఇదిగో గైస్, ఇప్పుడు స్ట్రైట్ గా ఇప్పుడైతే మనం ఇటు వెళ్తున్నాము. ఇదిగో మనోడు ఇటు సిగ్నల్ అయితే పడింది. ఈ సిగ్నల్ నుంచి ఇటు లెఫ్ట్ అయితే తిరిగితే వచ్చేసిద్ది రూట్. ఇది ట్రాఫిక్ సిగ్నల్ ఖచ్చితంగా పాటించాలి. ఇక్కడ కొంచెం అటు ఇటు జరిగినా కానీ ఫైన్లు మరీ భారీగా అయితే వేసేస్తారు. అదిగో గైస్, అక్కడ ఐస్ క్రీమ్ షాప్ ఉంది. ఇప్పుడు అటు వెళ్తుంది మనం. ప్రజెంట్ అయితే ఇప్పుడు ఈ సిగ్నల్ దాటేసుకొని వెళ్ళాలి. ట్రాఫిక్ రూల్స్ జాగ్రత్తగా పాటించాలి. అక్కడ రెడ్ పడినప్పుడు బై మిస్టేక్ ఎవరైనా ఇటు నుంచి కానీ అటు వెళ్తే వాళ్ళకి మన ఇండియాలో మనీ వచ్చేసి 30,000, 40,000, 50,000 అలా వేస్తారు ఫైన్లు. అంత కేర్ఫుల్ గా, అంత జాగ్రత్తగా ఉండాలి. మనోడు కూడా వెళ్ళిపోతున్నాడు. నైట్ వ్యూ వచ్చేసి ఇది వచ్చేసి జస్ట్ నార్మల్ ఒక బజార్ లాంటిది. మసీదులు ఎక్కువ ఉంటాయి ఇక్కడ. ఇటు స్ట్రైట్కి వెళ్ళి ఇటు సైడ్ వెళ్తే మటుకి ఇప్పుడు మన అనుకున్న లొకేషన్, అనుకున్న గమ్యం అయితే చేరిపోతాం మనం. కాకపోతే ఇప్పుడు సడన్ గా అన్ఎక్స్పెక్టెడ్ గా మనోడు ఇటు అయితే తిరిగాడు.
చలో గైస్ తర్వాత ఏం జరుగుతుంది. చలో గైస్ మనోడు ఐస్ క్రీమ్ అని ఫస్ట్ ఇప్పుడు ఎక్కడికైతే వచ్చేసాడు పరోటాలు తీసుకోవడానికి. ఫస్ట్ వీడు ఐస్ క్రీమ్ అని చెప్పేసి ఇప్పుడు పరోటా షాప్ కి అయితే తీసుకొని వచ్చాడు వీళ్ళ తమిళ రెస్టారెంట్ కి అయితే. నమ్మకూడదు నిజంగానే. వీడు ఐస్ క్రీమ్ షాప్ అంటే ఇప్పుడు పరోటా షాప్ అయితే తీసుకుంటాడు. వీడికి ఆకలి జాతరలో వచ్చేసింది. తినిన తర్వాత మాట్లాడుకుందాం. ఇవి వచ్చేసి పరోటా, ఇవి వచ్చేసి అన్ని కర్రీలు, ఇదైతే ఇచ్చేసారు. మనోడైతే తింటున్నాడు. తినిన తర్వాత మాట్లాడుకుందాం. తర్వాత బయటికి వెళ్ళిన తర్వాత ఇప్పుడు చాలా మంది ఉన్నారు చూస్తున్నారు. ఇది చట్నీ, ఇది ఎందుకు పచ్చడి ఇచ్చారు, ఇది మన కొబ్బరి చట్నీ, ఇది వాళ్ళు తమిళనాడు స్పెషల్ ఇదంతా. చలో గైస్ ఇప్పుడైతే తినేసి ఇప్పుడు ఐస్ క్రీమ్ షాప్ కి అయితే వెళ్తున్నాం నేను మా వాడు. కింద అరక్క ఇప్పుడు పోయి అది కూడా డబ్బులు వదిలించుకోవాలని మా వాడు చాలా ఆసక్తిగా ఉన్నాడు. ఐస్ క్రీమ్ తీసుకొని వెళ్ళిపోతున్నాం రూమ్ కి అయితే. ఐస్ క్రీమ్ తినడానికి కానీ మీరు భారీగా ఎక్స్పెక్ట్ చేశారు కదా, మేము భారీగా ఎక్స్పెక్ట్ చేసాము. కాకపోతే అది స్టాక్ లేవు అంట, ఇది మట్టిగా ఉంది. అందుకని ఇది తీసుకొని వెళ్తున్నాము ఇద్దరం. కరెక్ట్ గా నైట్ 12ంటికి అయితే నేను మా వాడు ఐస్ క్రీమ్ షాప్ కి అయితే వచ్చేసాము దుబాయ్లో. ఈ రోజు అయితే ఫుల్ వీడియో చూసేయండి. చూడండి గైస్, ఇక్కడ మీరు చూసినట్లయితే ట్రాఫిక్ మట్టికి 12 కానీ అది 1 కానీ మిడ్ నైట్ కానీ ఎప్పుడైనా కానీ ట్రాఫిక్ మట్టికి అస్సలు ఆగిపోదు. 24 hours తిరుగుతూనే ఉంటాయి కార్లు అయితే ఇక్కడ. అదిగో గైస్ అదంతా బస్ స్టేషనే. అంతా కట్టుండే చూపించింది మీకు, అంతా బస్ స్టేషన్. ఇదిగో గైస్ ఎమిరాట్స్, వరల్డ్ బిగ్గెస్ట్ ఎయిర్లైన్స్ ఎమిరాట్స్ వెళ్తుంది ఫ్లైట్. కింద నుంచి మీరు చూడొచ్చు. ప్రజెంట్ ఇక్కడైతే ఉన్నాం మనం. ఫ్లైట్ వెళ్తుంది. ఇటు సైడ్ వచ్చేసి ఎయిర్పోర్ట్. మేము ఎక్కడైతే ఉన్నామో మా ఊడి మేము బ్యాచ్ వచ్చేసి. చలో గైస్ ఫుల్గా అయితే తినేసి ఇంకా తింద అరిగిన దాకా ఇంకా అటు ఇటు తిరిగేసి ఇంక రూమ్కి అయితే వెళ్ళిపోవాలి. వెళ్ళేదాకా ఒక ఆత్రం, వీడికి వచ్చిన తర్వాత ఒక ఆత్రం. లో బయటికి అయితే వెళ్దామని ఫిక్స్ అయిపోయాం. ప్లాన్ కూడా చేసుకున్నాను. ఈ వీక్ లో లీవ్ కనుక ఇస్తే ఖచ్చితంగా బయటికి అయితే వెళ్తాము. వెళ్ళి అక్కడ మంచి మంచి వీడియోస్ అయితే తీస్తాను. ఖచ్చితంగా బుర్జ్ ఖలీఫా దగ్గరికి అయితే వెళ్తాను ఈ వీక్ లో వచ్చి. ఈ మంత్ లో వచ్చేసి వీక్ అన్నాను సారీ, ఈ మంత్ లో వచ్చేసి ఖచ్చితంగా బయటికి అయితే వెళ్తాము. వీడు నేను లీవ్ ఇవ్వట్లేదు, లీవ్ ఇస్తే ఖచ్చితంగా అయితే వెళ్తాము. దానికోసం అయితే ఇప్పటి వరకు వేజ్ చూస్తున్నాము. చూశారు కదా ప్రేక్షకులారా, సాయంత్రం కాలం ఎలా ఉందో వ్యూ వచ్చేసి. ఏం లేదు ఇక్కడ, జస్ట్ మా అలా వెళ్తున్నాం మా రూమ్ కి. తినేసి పరోటాలు అవన్నీ తినేసి ఐస్ క్రీమ్ తినేసి రూమ్ కు వెళ్ళేసి చలో గైస్ తిరిగి రూమ్ కి అయితే వచ్చేసాము. అరే ఎదురా చూడు కార్తిక. చలో గైస్ రూమ్ కి అయితే వెళ్ళిపోతున్నాం. ఇప్పుడు చాలా లేట్ అయితే అయిపోయింది. నాకు కూడా కొంచెం నత్త అప్పుడు మా వాడు కూడా వస్తున్నారు చిన్నగా ప్రేక్షకులు. రూమ్ కి అయితే వెళ్ళిపోయి బ్లాగ్ అయితే ఎడిట్ చేసుకుంటాం. వీడికి ఎంత కుళ్ళు పడుతుందంటే నేను వీడియో చేస్తుంటే అంటాడు, నీకు పేరు వస్తే నాకు నా వీడియోలు పెట్టుకుని నువ్వు ఫేమస్ తెచ్చుకుంటున్నావు అది ఇది అంటున్నాడు. అదేం కాదు, జస్ట్ నార్మల్ గా అయితే నేను పోస్ట్ చేస్తున్నాను. తమిళ సాంగ్. ఓకేరా బాయ్ డా. బాయ్ బ్రో. చిల్లగా రూమ్కి అయితే వెళ్ళిపోతున్నాం. ఇప్పుడు టైం వచ్చేసి అన్నిటిగా 1 అయితే అయింది. ఇప్పుడు ఈ టైంలో ఎడిటింగ్ చేసుకొని రేపు పొద్దున్న అప్లోడ్ చేసేసుకోవాలి. మళ్ళీ రేపు మార్నింగ్ డ్యూటీ అయితే ఉంది. ఓకే గైస్ వీడియో అయితే అయిపోయింది. మీ అందరికీ నచ్చింది అనుకుంటున్నాను. నచ్చితే లైక్ చేయండి, ఖచ్చితంగా సబ్స్క్రైబ్ అయితే ఖచ్చితంగా చేయండి. ఇంకా మంచి వీడియోస్ అయితే పెడతాను. మీ అందరికీ నచ్చింది అనుకుంటున్నాను నా వీడియో. నచ్చితే లైక్ చేయండి, ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేయండి. ఇప్పుడు 200 సబ్స్క్రైబర్స్ అయితే వచ్చేసారు. ఇంకా మంచి వీడియోస్ అయితే పెడతాను. రేపు ఇంకో మంచి వ్లాగ్ అయితే ఉంది, మంచి ప్లేస్ అయితే ఉంది. ఆ ప్లేస్కి అయితే వెళ్దాము. ఉంటా బాయ్ అందరికీ, గుడ్ నైట్ ఆల్. ఇలాంటి డైలీ వ్లాగ్ అయితే పెడతానికి అయితే ట్రై చేస్తాను. ఓకే బాయ్ ఆల్, గుడ్ నైట్. బాయ్. రేపు మాట్లాడుకుందాం ఇంకా నువ్వు మాట్లాడాలనుకుంటే. బాయ్.
అలా వెళ్తున్నాం మా రూమ్ కి, తినేసి పరోటాలు అవన్నీ తినేసి ఐస్ క్రీమ్ తినేసి రూమ్ కు వెళ్ళేసి